నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మిథున్ యాదవ్. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు జిమ్కి వచ్చేసిన అనమాట. ఏదో వెయిట్ లిఫ్టింగ్ చేసేసి బిల్డింగ్ చేసేది, బాడీ బిల్డింగ్ చేసేద్దామని కాదు. సో అసలు యాక్చువల్గా మనిషి అనేటప్పుడు అసలు జిమ్ ఎందుకు పోవాలి, వర్కౌట్ ఎందుకు చేయాలి, అసలు బాడీ ఫిట్గా మెయింటైన్ చేయాలంటే నల్లగా కాదు, బాడీ ఫిట్గా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలనేది ప్రజెంట్ మనతో పాటు ఇప్పుడు ఇక్కడ జిమ్ ట్రైనర్ కూడా ఉన్నాడు. అన్నని అడిగి అసలు నార్మల్ పర్సన్ ఎట్లా వర్కౌట్ చేయాలి, ఫుడ్ ఏమేమి తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ ఎట్లా ఉంటుంది, ప్రోటీన్ నాన్ వెజ్ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, వెజ్ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, టోటల్ A to Z మనం ఈరోజు ఒకసారి అన్నని అడిగి తెచ్చేసుకుందాం. చలో. హాయ్ అన్న. హాయ్ 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 దినేష్. హాయ్ అన్న. ఏం సంగతి అన్న? అంత మంచిగా అంత బాగానే బెస్ట్ లెగ్స్ బాడీ కిందికాను. సో ఎట్లా నడుస్తుంది అన్న జిమ్? కొంచెం వింటర్ కదా, సమ్మర్ కదా, కొంచెం వెయిట్ లాస్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అంటే సమ్మర్లో వెయిట్ లాస్ ఎక్కువ అవుతుందా? అంటే మన సమ్మర్లో ఎక్కువైతే ఫ్రీక్వెంట్గా వెయిట్ లాస్ అనేది సమ్మర్లో కూడా అవ్వచ్చు, వింటర్లో ఎలా అవ్వచ్చు, బట్ సమ్మర్లో కొంచెం ఎక్కువ సోర్స్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి. అంటే ఎందుకన్నా సమ్మర్ ఎందుకు, నార్మల్ వింటర్ ఎందుకు? సమ్మర్లో మోస్ట్ ఇంటేక్ తక్కువ తీసుకోగలుగుతాము, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని ఫుడ్ డైట్ కూడా కంప్లీట్గా మంచి మెయింటైన్ చేస్తే వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారని చెప్పేసి కొంచెం ఫీలింగ్. బట్ మోస్ట్లీ స్ట్రెంత్ మజిల్ గెయినింగ్ అంటే కొంచెం బయట క్లైమేట్ కూడా మనం సహకరించాలి. సమ్టైమ్స్ ఏంటంటే వామ్ ఉన్నప్పుడు బాగా మజిల్ గెయిన్ అవుతారని కొంతమంది ఫీలింగ్స్ మాత్రమే, కానీ బట్ సమ్మర్లో మాత్రం వెయిట్ లాస్ అనేది ఎక్కువ అవకాశం. సో అయితే నేను ఇలా జిమ్కి వచ్చిన కారణం ఏంటంటే, నాకు ఒక మంచి వెయిట్ లాస్ కావాలంటే ఏం వర్కౌట్ చేయాలి, ఫిట్గా ఉండాలంటే ఏం వర్కౌట్ చేయాలి, 6 ప్యాక్ రావాలంటే ఏం వర్కౌట్ చేయాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తినొద్దు, ప్రతి ఒక్కటి నేను ఇలా అడిగేస్తాను. నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ యాక్చువల్గా మన ట్రైనర్, జిమ్లో చాలా జిమ్లలో ఉంటారు ట్రైనర్లు. కొంతమందికి అయితే దోస్తులు అయిపోతారు ట్రైనర్, అదే ఇట్లా లేపురా అట్లా లేపురా అని చెప్తారు. యాక్చువల్గా ఇప్పుడు మరి జిమ్ ట్రైనర్ అంటే ఎట్లా ఉండాలి? ప్రొఫెషన్ ఏమైనా ఉంటుందా, దానికి కోర్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది? జిమ్ ట్రైనర్ అంటే జిమ్లో కంపల్సరీ, జిమ్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. సర్టిఫికేషన్స్ అనేది కంపల్సరీగా, ఒక మనం ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే కంపల్సరీ సర్టిఫికేషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. మన హైదరాబాద్లో కోర్సెస్ ఉన్నాయి, బయట ముంబై, బాంబే, ఢిల్లీలో కూడా కోర్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇట్లా హైదరాబాద్లో అనుకోండి రిబాక్ సర్టిఫికేషన్ ట్రైనర్స్ ఇక్కడ అయిపోతాయి. యూజువల్లీ రీసెంట్లీ రిబాక్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అయిపోయింది. రిబాక్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ రీసెంట్లీ అయిపోయింది అది ఇక్కడ. సో ఎవ్రీ 2 ఇయర్స్కి నేను రెన్యువల్ చేసుకుంటాను. ఒకసారి స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి అని చెప్పి, ఒక స్టెప్ అవుట్ వర్కౌట్ గురించి అని చెప్పేసి, ఫంక్షన్ ట్రైనింగ్ గురించి అని చెప్పేసి, ఇంకా సమ్ టైమ్స్ డిఫరెంట్గా మనం నేర్చుకోవాలనుకుంటే జుంబా ట్రైనింగ్ కూడా నేర్చుకుంటాం. అంటే వర్కౌట్ లో మనం జుంబా చేసుకుంటే వెయిట్ లాస్ అనేది ఎలాగైనా చేయొచ్చు. కార్డియోవాస్కులరిటీ అనేది ఎవరైనా చేయొచ్చు. అంటే వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళే కార్డియో చేయాలి, వెయిట్ లాస్ కార్డియో చేయాలని కాదు. వెయిట్ లాస్ చేయాలన్నా సరే కార్డియో చేయాలి, వెయిట్ గెయిన్ చేయాలన్నా సరే కార్డియో కంపల్సరీ ఉంటుంది. కార్డియోవాస్కులరిటీ ఎంత మీరు బాడీలో కంపల్సరీ కార్డియోవాస్కులరిటీ అనేది కొద్దిగా. ఓకే. యాక్చువల్ అయితే ఇప్పుడు నాకు బేసిక్ జిమ్లో ఫస్ట్ ఒక పర్సన్ రాగానే బేసిక్ మీరు స్టార్టింగ్ వర్కౌట్ ఏం చెప్పిస్తారు? ఫస్ట్ డైలీ ఎప్పుడు మీరు జిమ్కి వచ్చినా సరే 3 మర్చిపోద్దు. 3 థింగ్స్. ఒకటి, జిమ్కి వచ్చేటప్పుడు కంపల్సరీ రౌండ్ టీషర్ట్ లెగ్, నెక్స్ట్ ట్రాక్, కంపల్సరీ గ్లౌజెస్, వాటర్ బాటిల్ అండ్ హ్యాంకీ. ఇవి ఎప్పుడు మనం మెయింటైన్ చేస్తున్నాం, ఓకేనా? అండ్ డైలీ వాటర్ అనేది కంపల్సరీ ఎవ్రీ 15 minutesకి ఒకసారి ఎక్సర్సైజ్ మధ్యలో జస్ట్ సిప్ చేస్తున్నారు వాటర్. ఎవ్రీ డైలీ ఎక్సర్సైజ్ మధ్యలో, ఎక్సర్సైజ్ ఎవ్రీ వర్కౌట్ మధ్యలో కంపల్సరీ వాటర్ అనేది సిప్ చేస్తున్నారు. ఓకే. అంటే హెవీ వాటర్ తాగడంతో మరి ఏమేమి ప్రాబ్లం చేసినప్పుడు? ఎక్సర్సైజ్ మధ్యలో హెవీ వాటర్ అనేది తాగొద్దా? జస్ట్ నార్మల్ సిప్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఫుడ్ కూడా జిమ్కి వచ్చే ముందు ఒక ½ hour ముందు ఎనీ ఫ్రూట్, అంటే బనానా ఆర్ యాపిల్, ప్రొమోగనేట్, ఎనీథింగ్ అలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. జిమ్కి వచ్చిన తర్వాత, జిమ్ నుంచి అయిపోయిన తర్వాత కూడా ½ hour గ్యాప్ తర్వాతనే మనం ఇంటేక్ చేయాలి ఏం తీసుకున్నా సరే. డైలీ మన బాడీ హైడ్రేట్ అవ్వాలంటే, మజిల్ గెయిన్ అవ్వాలంటే, వెయిట్ లాస్ అవ్వాలంటే కూడా డైలీ ఇనిషియల్గా కంపల్సరీ డైలీ 4 to 5 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ చేయాలి.
మనం తినే 20 minutes ముందు వాటర్ తాగాలి, తినే తర్వాత 20 minutes తర్వాత వాటర్ తాగాలి. అన్నం అంటే తినే మధ్య కొంతమందికి అలవాటు ఉండదు, తినే మధ్యలో కొంచెం ఒకసారి వాటర్ తాగుతూ ఉంటారు, అలాంటివి చేయొద్దు. ఓకే. సో ఇప్పుడు మాట్లాడడం వేరే, చేసి చూపెట్టడం వేరే. డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళిపోదాం, ప్రాక్టికల్స్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చేసి చూపెట్టాను నాకు. ఫస్ట్ బేసిక్ వర్కౌట్ ఏం చేశారు మీరు అసలు? ఒక ఫస్ట్ 5 to 10 minutes వార్మ్ అప్ చేయాలి. వార్మ్ అప్ రెగ్యులర్ కంపల్సరీ వార్మ్ అప్ చేయాలి. 15 counts ఇలా. సో వార్మ్ అప్ ఇట్లా ఒకటేనా లేకుంటే వెరైటీస్ ఉంటాయా? సో ఇప్పుడు చేసిన వర్కౌట్ 15 repetitions. ఎవ్రీ వార్మ్ అప్ మనం చేసే ఎవ్రీ వేరియేషన్ 15 counts వరకు చేయాలి. 15 counts. Yeah, 15 ఓకే. counts. 3 sets 15. ఓన్లీ వన్ సెట్. వార్మ్ అప్ అప్పుడు ఓన్లీ వన్ సెట్. ఓకే. ఓకేనా? నెక్స్ట్ హెడ్. yes, inhale exhale చేయాలి. లిఫ్ట్ చేసినప్పుడే బ్రీత్ అవుట్, ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు బ్రీత్ ఇన్. నేను కూడా చేస్తాను. నెక్స్ట్ అప్పుడే అయిపోయాడా? హెడ్ చాలా తొందరగా ఉన్నారు. ఇట్లా అంట అమ్మా అమ్మ బొక్కలు కటకట అంటున్నా నాయన, ఇట్లా అంటుంటే మనకు అలవాట్లేదు కదా జిమ్. మీరు కూడా రావాలి జిమ్ కి. రావాలా? అందరు మీరు ఇంటర్వ్యూ చేయడమే కానీ డైలీ మీరు 1 hour మీ బాడీకి కూడా వర్క్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. మళ్ళీ కంపల్సరీ ఇస్తాను ఇప్పటి నుంచి. రాగానే మీరు అడిగారు కదా బాడీ ఎట్లా పెరుగుతుంది, కంటెంట్ ఎట్లా పెరుగుతుంది అని. డైలీ మీరు ఒక 3-4 months కంటిన్యూస్ గా రండి, మీకు కూడా బాడీలో చేంజెస్ వస్తాయి. అవునా? ఓకేనా? పక్కా. రేపే జాయిన్ అవుతా చూడనా. నేను రేపు పొద్దుగాలని వచ్చి అన్న దగ్గర జిమ్ జాయిన్ అయిపోతున్నా, ఇది ఫిక్స్. మా దగ్గర జాయిన్ అవ్వాలని ఏం లేదు, మీరు ఇంటి దగ్గర ఎక్కడన్నా సరే జాయిన్ అవ్వచ్చు. ఓకే. అంటే వార్మప్ అంటే ఎందుకు చేస్తారన్న అసలు యాక్చువల్? మజిల్ సోర్నెస్ రాకుండా ఉండడానికి. మజిల్ సోర్నెస్ ఉంటుంది, ఓకే, సోర్నెస్ రాకుండా ఉండడానికి అని చెప్పి వార్మప్స్ కంపల్సరీ. అంటే బాడీ ఎక్సర్సైజ్ చేసే ముందు బాడీ కొంచెం వార్మ్ అవ్వాలి కదా, సో అందుకే. ఓకే. అంటే నేను విన్న మటుకైతే ఏంటంటే జిమ్ చేసేటప్పుడు పట్టేసి అంటారు వార్మప్ సరిగ్గా చేయకపోతే. అంటే అదే కదా. సో అదే సోర్నెస్ ఉండకుండా డైలీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కూడా మెయిన్ ఎక్సర్సైజ్ వార్మప్ స్టార్టింగ్ ఎంత కంపల్సరీయో, ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్ట్రెచింగ్ కూల్ డౌన్ చేసుకుని కూడా అంతే కంపల్సరీ. అంటే మజిల్ రిలాక్సేషన్ ఇవ్వాలి కదా. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మజిల్ వర్కౌట్ కన్నా ముందు వార్మప్ చేయాలి, అయిపోయిన తర్వాత కంపల్సరీ రిలాక్సేషన్ కూడా కంపల్సరీ. కూల్ డౌన్ ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్స్ అనుకోండి, కూల్ డౌన్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు చేసిన మజిల్ స్ట్రెంత్ ఉంటుంది కదా, దానికి మళ్ళీ స్ట్రెంత్ కూల్ డౌన్. ఓకే. స్ట్రెచింగ్స్ ఓకేనా? జస్ట్ సైడ్ బెండ్ చెప్పింది. నెక్స్ట్ ట్విస్ట్ చేయి. సైడ్కి వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్ చేయి, స్టాండప్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ చేయి. ఓకే. నెక్స్ట్ సైడ్స్. ఇదేందో డిఫరెంట్గా ఉంది, మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఇలాంటి జీన్స్ ప్యాంట్ వేసుకుంటే చేయడానికి రాదు. చేయడానికి రాదా? చేయడానికి రాదు, పట్టేస్తుంది. చేయడానికి ట్రై చేయి ఒకసారి. చేయనా? ట్రై చేయి. రేపటి నుంచి జిమ్కి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి కదా ఇవన్నీ చేయడం. అవును. అయితే అందుకే పక్క ట్రాక్ ప్యాంట్ వేసుకోవాలి, కంపల్సరీ. ట్రాక్ ప్యాంట్ అనేది ట్రాక్ ప్యాంట్ అనుకోండి, కంఫర్టబుల్ గా ఉండాలి మీకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. షార్ట్స్ కూడా ట్రాక్ గానీ షార్ట్స్ గానీ. మా క్లయింట్ ఎప్పుడు డైలీ షార్ట్స్ వేసుకుని వస్తారు. అవునా? ట్రాక్స్ ఎప్పుడు వీక్లీ 2 times వేసుకుంటారు. ఏదన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు? సైడ్ స్ట్రెచ్ ఇట్లా పెట్టాలా కంపల్సరీ. చాలా ఘోరంగా ఉంది అమ్మా. అరే పడిపోతున్నారు. యా, ఐఎమ్ డూయింగ్ ది వర్కౌట్. ఇట్లా చేయాలి. అమ్మా చాలన్నా. యా, జంప్ చేయి. జంపింగ్ అంటే నార్మల్ స్కిప్పింగ్ చేస్తారు కదా అందరూ? స్కిప్పింగ్ టైప్ లో ఇస్ గుడ్. జంపింగ్స్. ఓకే.
నార్మల్గా దీని తర్వాత హైనీస్ ఐనిస్ చేయడం, మళ్ళీ బట్ కిక్స్. రెండు సేమ్ ఉన్నాయి కదా హైనీస్ చేసేటప్పుడు ఫ్రంట్ హైనీస్ చేస్తావు కదా, మొత్తం ఇట్లా రావాలా చేస్తావు. హైనీస్ చేసేటప్పుడు బట్ కిక్స్ చేసేటప్పుడు మీ యాంకిల్ ని బచ్కి తాకిస్తుంటావు. ఇట్లా బట్ ఓకే ఎస్ ఓకే. చేస్తుంటే జరా ఫ్రీ అవుతున్నాయి నా కాళ్ళు. అదే అందుకే నువ్వు డైలీ ఎక్సర్సైజ్కి వెళ్తే బాడీ కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది. అయిపోయిందా? నాకు హెచ్ఐటి వర్కౌట్స్ ఉంటాయి. యా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇందాక అయిపోయాక వార్మప్ అయిపోయిన తర్వాత కార్డియోవాస్కులర్ కార్డియో కింద హెచ్ఐటి వర్కౌట్స్ చేస్తామని. హెచ్ఐటి వర్కౌట్ యా హెచ్ఐటి వర్కౌట్ హిట్ వర్కౌట్స్ ఉంటాయి. హిట్ వర్కౌట్ యా ఓకే. ఇవి మన బ్రోతో స్టార్ట్ చేద్దాం. ఓకే కొంచెం రెగ్యులర్లో వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఏం వర్కౌట్ అన్నారు అన్న? ఫస్ట్ స్టార్ట్ చేసేది బర్ఫీస్. Yeah. ఓకే. హిట్ వర్కౌట్స్ Yeah. అంటే బేసిక్ మనము వార్మ్ అప్ తర్వాత కార్డియో చేస్తారు. ఇప్పుడు సైక్లింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఓకే 15 to 20 minutes ఏదైనా సైక్లింగ్ కానీ ట్రెడ్మిల్ కానీ కార్డియో మిషన్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే వార్మ్ అప్ తర్వాత థ్రెడ్మిల్ కానీ సైక్లింగ్ కానీ చేయాలి కంపల్సరీ. ఓకే ఓకే స్టార్ట్. కమ్ ఆన్ జంప్. ఎస్ ఇదేంటన్నా బర్ఫీసా? బర్ఫీస్ ఓకే. ఓకే ఇలా డైలీ 5 వేరియేషన్స్ హిట్ వర్కౌట్ స్టార్ట్ మనం చేయాలి. ఓకే డైలీ 5 వేరియేషన్స్ హిట్ వర్కౌట్స్ అంటే మనకు ఫుల్ బాడీ వర్కౌట్ బాడీ లేకపోతే వర్కౌట్ కిందకి వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత షూర్. సో ఇదేం వర్క్, దీన్ని ఏమంటారు? ఇది ఆబ్లిక్స్కి వస్తుందంట. ఆబ్లిక్స్ ఇంకా లోవర్ అబ్డమెన్ కోర్. ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరేమో ఎక్కువ ఉంది వెయిట్, తన తక్కువ ఉంది అంటే వెయిట్ కదా, సో అలా వెయిట్ స్టార్టింగ్ అలా యూజ్ చేయకుండా తక్కువ తీసుకోవాలా? Yes. ఓకే అంటే ఇప్పుడు యాక్చువల్గా మన జిమ్ ఏ ఏజ్ లో స్టార్ట్ చేయొచ్చు అన్న మనం? యాక్చువల్గా 18+ నుంచి యాక్టివిటీ అనేది ఏ ఏజ్ కైనా ఉండొచ్చు. జిమ్స్ లో స్ట్రెంత్ వర్కౌట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ 19-20 తర్వాత స్టార్ట్ చేయడం 19-20 తర్వాత స్టార్ట్ చేయడం బెటర్. ఓకే అయితే ఇప్పుడు కొంతమంది 18 కన్నా ముందే చేస్తున్నారు అనమాట. 17 వచ్చిన స్ట్రెంథెనింగ్ కాకుండా కార్డియో అనేది ఎవరైనా చేయొచ్చు. ఓకే అంటే కార్డియో అంటే ఓన్లీ ఎక్విప్మెంట్స్ కాకుండా మిషనరీ యూజ్ చేయడం కాకుండా కార్డియో వర్కౌట్స్ ఎవరైనా చేయొచ్చు. ఓకే సేమ్ జుంబా ఎక్సర్సైజ్, డాన్స్ కానీ ఇది అన్ని వర్కౌట్స్ కిందకే వస్తాయి. ఓకే 17 కి ముందు 18 తర్వాత అయినా సరే స్ట్రెంథెనింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా 20 పాస్ అయిన తర్వాత చేయడం బెటర్. ఓకే మరి ఇప్పుడు జిమ్ చేయడం స్టార్ట్ పెట్టిన తర్వాత కొంతమంది హైట్ పెరగరు అని అంటారు, అది నిజమే? వెయిట్స్ ఎక్కువ మనము మోసం అనుకోండి ఆటోమేటిక్ గా వెయిట్ పెరగకుండా ఉంటారు కదా. ఓకే అంటే మనం వెయిట్ మోసే కొద్దీ అసలు మన హైట్ పెరగడం ఆగిపోతుంది. హైట్ పెరగడం అనేది చాలా రేర్ కేసెస్ లో. అందుకే అంటారు కదా 18-19 తర్వాతనే రమ్మని చెప్పేసి. అంటే హైట్ కానీ ఒక్కదానికనే కాదు, యాక్టివిటీ స్ట్రెంత్ చేయడం మాత్రం 19-20 తర్వాత చేయడమే చాలా బెటర్. ఓకే ఓకే. Yes. May I know your name? My name is Dr. Swati. I'm an embryologist. Okay. So I have joined 2 months back this gym. Okay. So 2 months back gym lo join ayyaru. yes. So మీ experience ఎలా ఉందండి gym లో? So Sai Mohan is my trainer, personal trainer. Tell me workout every day. So I have reduced my weight to 6 kgs. Okay. So I special thanks to Sai Mohan only. 2 months to 6 kgs. Yes, that is true. Okay. సో మీరు లేడీస్ ఎట్లాంటి వర్కౌట్స్ చేస్తే బాగుంటుంది? Basically weekly 2 I do strengthening. So that is in future also we have a strengthening growth. As age grows, that strengthening will reduce. So that will be more effective. I feel that. As a doctor, what suggestion you are going to give for a woman? So I basically suggest that every woman at least has to do 1 hour daily workout for herself. Okay. To her future also it is very efficient and very enthusiastic because she has to live long life without having a disease causing in the body. Okay. So workout is the best exercise that I feel. Okay. Thank you. Thank you very much. When you're pushing down, breathe out. Okay, pulling down, breathe out. Stretching, inhale. Exhale, inhale. Exhale, inhale. You make it 15 counts, 3 sets. Okay. సో ఈ వర్కౌట్ ఏంటి అన్న మనకి ఇప్పుడు Back దేనికోసం? workout. బ్యాక్ వర్కౌట్. Back. ఓకే
అంటే ఇప్పుడు ఈ వర్కౌట్ మనం ఇట్లానే చేయొచ్చా ఇంకా వేరే అంటే బ్యాక్ లో కూడా 4 to 5 వేరియేషన్స్ చేయాలి ఎవ్రీడే. ఇప్పుడు మనం బ్యాక్ మజిల్ పెద్ద మజిల్ కాబట్టి బ్యాక్ స్ట్రెంత్ చేసేప్పుడు 4 to 5 మజిల్స్ బ్యాక్ మజిల్ కి 5 ఎక్సెస్ ట్రైన్ చేయాలి. ఓకే ఓకేనా? ఎవ్రీ ఎక్సెస్ కి ఎవ్రీ రిపిటేషన్స్ అంటే 15 to 10 రిపిటేషన్స్ తర్వాత 30 to 40 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి. ఓకే, అంటే ఎవ్రీ సెట్ కి ఒక్క సెట్ కి మనం రెస్ట్ తీసుకుంటే చేయాలి కంపల్సరీ. 45 సెకండ్స్ టు 1 minute రెస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఓకే, డన్ ఫర్ ది నెక్స్ట్ ఎక్సర్సైజ్. అండర్ హ్యాండ్ పుల్ డౌన్, కీప్ బ్యాక్ స్ట్రైట్, exhale, inhale, exhale, inhale. Yes. Yes. It's close. Yes. Yes. While pulling down, exhale. When you're stretching up, inhale. Yes. సో ఇలా 5 వేరియేషన్స్ అయిన తర్వాత stop. సో అయితే అన్న ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి వర్కౌట్స్ చేయాలన్నా మరి? వాళ్ళు రెసిస్టెంట్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు, కార్డియో ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. కార్డియో ఎక్సర్సైజ్ లో అంటే మిషనరీగా ట్రెడ్మిల్ కానీ సైక్లింగ్ కానీ అలాంటి వర్కౌట్స్ చేసిన తర్వాత రెసిస్టెంట్ ఎక్సర్సైజ్ అంటే నథింగ్ బట్ స్ట్రెంథెనింగ్. ఓకే, జస్ట్ తక్కువ వెయిట్స్ తో అంటే నార్మల్ గ్రాడ్యువల్ వెయిట్స్ తో స్ట్రెంథెనింగ్ చేసుకోవాలి. జస్ట్ షోల్డర్, కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, అలాంటి వాళ్ళు స్ట్రెంథెనింగ్, షోల్డర్ స్ట్రెంథెనింగ్ థెరా బ్యాండ్ కానీ రెసిస్టెంట్ బ్యాండ్ తో స్ట్రెంథెనింగ్ చేయొచ్చు. డన్. నెక్స్ట్ ఇంకో వర్కౌట్ ఇందాక నేను చెప్పిన 5 వేరియేషన్స్ ఇప్పుడు మన అభిలాష్ చేసి చూపిస్తాడు అనమాట. ఓకే, స్టార్ట్. సో అయితే ఇప్పుడు ఇది ఇందాక చెప్పిన దాంట్లో 5 వేరియేషన్స్ లో ఇది ఒకటి. ఫస్ట్ బర్ఫీస్ చేస్తాడు కదా, నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ చేస్తాడు. ఓకే, మోర్ 3 ఎక్సర్సైజ్ టు గో. డైలీ 5 ఎక్సర్సైజ్ చేయాలి. డైలీ 5 ఎక్సర్సైజ్. ఓకే, యా. సో ఇంకా ఎట్లాంటి బాడీ టైప్స్ ఉన్న వాళ్ళు అయినా 6 ప్యాక్ చేయొచ్చు అన్న మరి? ఎలాంటి బాడీ టైప్స్ ఉన్న వాళ్ళైనా సరే 6 ప్యాక్ చేయొచ్చు. మెయిన్ గా 3 టైప్ బాడీ పార్ట్స్ ఉంటాయి. ఎక్టోమార్ఫ్, మిజోమార్ఫ్, ఎండోమార్ఫ్, 3 టైప్స్ ఉంటాయి. సో మెజోమార్ఫ్ అనేది హెవీగా నీలా అంటే బాడీ. ఎండోమార్ఫ్. ఎక్టోమార్ఫ్ అనుకోండి సేమ్ పర్సన్ స్కిన్నీ కాకుండా లెస్ స్కిన్నీ రావాలి. ఓకే, ఎక్టోమార్ఫ్ అంటే నాలాగా ఉండడం. సో ఐ మీన్ టు సే ఫిట్ గా ఉండడం. ఎస్. అయితే ఎండోమార్ఫ్ నుంచి ఎక్టోమార్ఫ్ కావాలని అనుకుంటున్నాను నేను. ఓకే, అవ్వచ్చు. ఎందుకు 6 ప్యాక్? ఇప్పుడు 6 ప్యాక్ రావాలంటే ఎవరైనా చేయొచ్చు. సో 3 టైప్ బాడీ 3 వేరియేషన్ టైప్స్ ఆఫ్ ఉంటారు, చెప్పాను కదా అలా. సో అండ్ మీరు ఇందాక 6 ప్యాక్ గురించి వర్కౌట్స్ గురించి అడిగారు కదా, అబ్డోమెన్ వర్కౌట్ చేయడానికి. ఓకే, ఆ అబ్డోమెన్ వర్కౌట్స్ నేను చేసి చూపిస్తాను. ఇందాక మా క్లయింట్ అభిలాష్ ఎక్సర్సైజ్ చేస్తాడు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేస్తాడు. ఇప్పుడు మంకీ వాక్స్ అభిలాష్ ఇలా డైలీ ఇది థర్డ్ ఎక్సర్సైజ్ అతను చేసేది. ఇంకా 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి. డైలీ 10 into 4 ఎక్సర్సైజ్ చేయాలి. 10 into 4 40 కౌంట్స్ చేయాలి. 40 టైమ్స్ చేయాలి. ఓకే, మరి జిమ్ ట్రైనర్ లేకుండా కూడా జిమ్ చేయొచ్చు అన్న మరి ఇంట్లో? జిమ్ ట్రైనర్ లేకుండా అంటే ఇంట్లో చేయాలంటే సజెషన్. ఇప్పుడు టీచర్ లేకుండా స్కూల్లో స్టూడెంట్స్ చదవగలుగుతారా? కాదు కదా. సేమ్ అలాగే ట్రైనర్ సజెషన్ లేకుండా ఎక్సర్సైజ్ చేయడం తప్పు. అంటే కొన్ని ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు అందరికి జిమ్ అంటే ఓన్లీ 2 వేరియేషన్స్ తెలుసు. ఒకటి బైసెప్ చేయడం, ఒకటి పుషప్స్ చేయడం తప్ప మిగతా కొన్ని ఎక్సర్సైజ్ చేయడం. అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పొజిషన్ మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్. డైలీ మనం 1 hour ఎక్సర్సైజ్ కంపల్సరీ మనం కంప్లీట్ చేయాలి. అంటే ఎదర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్. డైలీ అంటే డైలీ ఎన్ని టైమ్స్ చేయొచ్చు అన్న? డైలీ ఓన్లీ 1 time చాలు. ఓన్లీ 1 time. 1 hour or 1 hour 50 minutes is enough. ఓకే, అండ్ ఇప్పుడు సమ్ టైమ్స్ మనము ఎక్సర్సైజ్ చేయకుండా కొన్ని డేస్ ఉంటాయి. అంటే మనం బయట తొందరగా ఈవెంట్స్కి వెళ్ళిపోవడం కానీ అలాంటి ఈవినింగ్ స్కిప్ చేసాం అనుకోండి, ఈవెంట్ డే రోజు మనం స్కిప్ చేసాం అనుకోండి, ఇంట్లో హోమ్ వర్కౌట్స్ అనేది చేయొచ్చు. అంటే ఇక్కడ చేసినప్పుడు ఏదంటే మన ఇంట్లో ఎక్విప్మెంట్స్ ఎలాంటివి అంటే డంబుల్స్ ఉండడం కానీ,
అలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం ఓకే. ఇనఫ్ చేస్తాం. అంటే ఇప్పుడు బట్ యాక్టివిటీ స్కిప్ చేయకుండా ఉండాలి. ఓకే. అయితే ఇప్పుడు మార్నింగ్ టైంలో చేస్తే బెటర్ అంటారా, ఈవినింగ్ టైంలో చేస్తే బెటర్ అంటారా మరి? ఎక్సర్సైజ్ అనేది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేయొచ్చు, ఏ టైం అయినా బెటర్ అని. బట్ అకార్డింగ్ టు సైన్స్ మార్నింగ్ చేయడం చాలా బెటర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. ఈవినింగ్ చేసే వాళ్ళకి రెస్ట్, ఈవినింగ్ చేసిన తర్వాత బాడీ బిల్డింగ్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది, మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఈవినింగ్ చేయడానికి. ఈవినింగ్ టైం ఈవినింగ్ అంటే స్ట్రెంత్ అండ్ బాడీ స్ట్రెంథనింగ్, బాడీ స్ట్రెంథనింగ్, బల్క్ అవ్వడానికి అని చెప్పేసి, బాడీకి రెస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి ఈవినింగ్ చేస్తాం. సో ఇందాక ఇప్పుడు చెప్పారు కదా బల్క్ అవడానికి అని, చాలా మంది జిమ్ చేస్తే బల్క్ ఉంటారు. కానీ ఈ హృతిక్ రోషన్, మన టైగర్ శ్రాఫ్ అదే చెప్పాను కదా, అట్లా బాడీ బక్క టైప్స్ ఉంటాయని చెప్పాను. ఆ బాడీ టైప్స్ వల్ల అలా. ఇప్పుడు కొంతమందికి చెప్పాను ఇందాక 3 టైప్స్ ఆఫ్ మిజోమాఫ్ లాంటి. మిజోమాఫ్ లాంటి వాళ్ళేమో హృతిక్ రోషన్, టైగర్ శ్రాఫ్, వీళ్ళందరూ ఆ వేరియేషన్ వాళ్ళు. మెక్డోమాఫ్ అంటే, ఎండోమాఫ్ అంటే మీలాంటి వాళ్ళు. ఓకే, ఎండోమాఫ్. ఓకే. డిపెండ్స్, బాడీ డిపెండ్స్. ఉన్నాడు ఒకడు, ఆడు ఎంత తింటాడు అట్లే ఉంటాడు బక్క. డిపెండ్స్, అది బాడీ వేరియేషన్ మీద డిపెండ్స్. అంటే బక్క ఉన్న వాళ్ళు 6 ప్యాక్ ఎంత తొందరగా వస్తుందా, లేకపోతే బాడీ మజిల్ స్ట్రెంత్ అయిన తర్వాతనే 6 ప్యాక్ వస్తుంది. ఓకే. మజిల్ స్ట్రెంథనింగ్ చేయాలి. 6 ప్యాక్ చేయాలి అంటే కంపల్సరీ మజిల్ స్ట్రెంథనింగ్, అంటే వెయిట్ ట్రైన్ అయినా ఎంత చేస్తే నీకు మజిల్ మాస్ వస్తుంది. ఓకే. మన ఒక జెంట్స్ కానీ లేడీస్ కైనా సరే స్టమక్ బెల్లీ ఫ్యాట్ ముందు ఇంకో ఫ్యాట్ లేయర్ ని 6 to మనకి మెన్స్ కనుకోండి 6 to 7-8% ఆఫ్ బాడీ ఫ్యాట్ మజిల్ పర్సెంట్ ఉంటుంది. సో అన్న ఇదేం వర్కౌట్ అన్న మరి ఇది? కంప్లీట్ సిట్ స్టాండ్ అప్. ఓకే. అంటే ఫుల్ బాడీ వర్కౌట్ ఇది? ఫుల్ బాడీ వర్కౌట్. అదే చెప్పే 5 ఎక్సర్సైజ్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తాం. ఓకే బ్రో, ఒక్క నిమిషం వెళ్ళిపోతున్నాను. ఎంతసేపు మన కోసం వర్కౌట్ చేసి చూపించిండు. సో ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత వెయిట్స్ అనేది రీరాక్ చేయడం మస్ట్. సో అదే ఆయన చేస్తున్నాడు, అందుకే అక్కడికి వెళ్ళిపోయాడు అంతే. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో అన్న అయితే ఇప్పుడు కొంతమంది జిమ్ చేసి ఆపేస్తారు కదా. ఓకే. జిమ్ చేసి ఆపేసిన వాళ్ళు లావ్ అవుతారు అంటారు, అది ఎంతవరకు నిజం? లావ్ అవడం అంటే బాడీకి యాక్టివిటీ లేకపోతే, ఇప్పుడు సర్టన్ టైం వరకు 6 months వరకు ఎక్సర్సైజ్ చేస్తాం. 6 months తర్వాత బాడీలో 3 to 4 weeks తర్వాత మనకి బాడీలో చేంజెస్ వస్తాయి, అంటే గెయినింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది గెయినింగ్ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే క్యాలరీస్ కంటెంట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా అదే సేమ్ క్యాలరీస్ ఇంటేక్ చేసి, వర్కౌట్ చేయనప్పుడు కూడా అదే సేమ్ ఎంటైర్ క్యాలరీస్ ఇంటేక్ చేశారు అనుకోండి, సో వెయిట్ గెయినింగ్ ఇది అయిపోతుంది. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే క్యాలరీస్ తీసుకుంది, క్యాలరీస్ తీసుకొని ఇక్కడ వచ్చి మనం ఎక్సర్సైజ్ చేసి క్యాలరీస్ బర్న్ చేస్తాం. ఓకే. సో నార్మల్ టైంలో అంటే వర్కౌట్ చేయకుండా డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి, ఓన్లీ నార్మల్ టైంలో ఎక్సర్సైజ్ చేయకుండా ఫుడ్ ఓన్లీ ఇంటేక్ చేసుకుంటారు. సో క్యాలరీస్ బర్న్ చేయనప్పుడు అది ఫ్యాట్ కి కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో సేమ్ ఇలాగే ప్రోటీన్ అనేది బాడీలో కంపల్సరీ ఉండాలి. అంటే వర్కౌట్ చేసేటప్పుడు ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ మనం తీసుకోవాలి. ఓకే. మన బాడీ వెయిట్ ఎంత ఉన్నదో, సో 0.8 grams అంటే ఇప్పుడు మన బాడీ ఎగ్జాంపుల్ 80 kgs ఉన్నారనుకోండి, ఓకే, డైలీ 8 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటే కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే. ఓకే. సో మన బాడీ వెయిట్ ఎంత ఉన్నది అంటే ఎవ్రీ మీల్ కి, నేను ఎవ్రీ మీల్ గురించి చెప్తున్నాను. ఓకే. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, డే మొత్తంలో సో సర్టన్ డైలీ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ కంపల్సరీగా ఉండాలి. ఎవ్రీ ఫుడ్ లో మనం మీల్ అంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవచ్చా మనం ఒక మీల్, లంచ్ లో కానీ బ్రేక్ఫాస్ట్ లో కానీ? అంటే బ్రేక్ఫాస్ట్ లో, లంచ్ లో కాకుండా డే మొత్తంలో మాత్రం మీరు సడన్ మీరు వెయిట్ లో ఎంత ఉన్నారో అంత గ్రామ్స్, అంటే 0.8 grams లో మీరు ప్రోటీన్ తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ట్రెడ్మిల్ చేసినప్పుడు కానీ రన్నింగ్ ఇట్లా సైక్లింగ్ చేసినప్పుడు పడిపోతుంటారు. సో కొంతమందికి బీపీ లెవెల్స్ ఎక్కువైపోయి, షుగర్ లెవెల్ డౌన్ అయిపోయి కూడా కొంతమంది పడిపోగలరు. కొంతమంది కార్డియోది ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, కార్డియాటిక్స్, సో వాళ్ళు సిపిఆర్ చేయడం కంపల్సరీగా ఎవ్రీ జిమ్ లో సిపిఆర్ ట్రైనర్ అవుతుంది. ఓకే. యూజువల్లీ ఇప్పుడు ఎవ్రీ జిమ్ లో కూడా ట్రైనర్స్ కూడా కంపల్సరీ ట్రైన్ చేస్తున్నారు. సిపిఆర్ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేషన్ చేసి వాళ్ళ జిమ్ లో ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ ఫిట్నెస్ ట్రైనర్ కూడా ఇప్పుడు సిపిఆర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అంటే తీసుకోవడం కాకుండా యూజువల్లీ మీరు చూసారు లాస్ట్ ఫ్యూ మంత్స్ లో కొంతమంది కార్డియాటిస్ట్ తోటి స్ట్రోక్ వచ్చి పడిపోవడం కానీ ఇలాంటివి జరిగినాయి. అంటే ఈవెన్ ఇలా 30+ వాళ్ళు కూడా ఉన్నారు, 50+ వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఇప్పుడు 30+ అని చెప్పారు అన్న నువ్వు.
28 ఆర్ 30 ఏజ్ దాటిన వాళ్ళు ఎట్లాంటి వర్కౌట్స్ చేయాలి? నార్మల్ వర్కౌట్స్ అంటే మరి ఎవరైనా సరే 20 నుంచి 60 ఇయర్స్ వరకు అయినా సరే నెంబర్ ఒకటి పెరుగుతుంది అంతేగాని కార్డియో అనేది స్ట్రెంథనింగ్ అనేది ఏజ్ లో అయినా చేయొచ్చు. ఏజ్ సో వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది మెయిన్గా ఇంపార్టెంట్. ఓకే. సో వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు స్ట్రెంథనింగ్ చేసేటప్పుడు వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం కానీ తక్కువ లిఫ్ట్ చేయడం కానీ, వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తారనుకోండి మజిల్ స్ట్రెంత్ గురించి మజిల్ గ్రోత్ గురించి చేస్తున్నాం. వెయిట్ డ్రాప్ చేయడానికైనా సరే మజిల్ స్ట్రెంథనింగ్ టోన్ అవ్వడానికైనా సరే చిన్న వెయిట్స్ తోని అంటే మీడియం వెయిట్స్ స్మాలర్ వెయిట్స్ తోని రిపిటేషన్స్ ఎక్కువ చేయడం. 15 రిపిటేషన్స్ కానీ కొంతమంది 25 రిపిటేషన్స్ కానీ అలాంటివి చేస్తారు. అంటే మనం ఎక్కువ వెయిట్ తో తక్కువ రిపిటేషన్స్ చేయడం కన్నా తక్కువ వెయిట్ తో ఎక్కువ రిపిటేషన్ రెండు సిమిలర్ గానీ ఎట్లా మజిల్ గ్రోత్ అనేది అదే. ఇప్పుడు ఎండోమార్ఫ్ వాళ్ళు ఉంటారు కదా, ఎండోమార్ఫ్ వాళ్ళు రిపిటేషన్స్ ఎక్కువ చేయాలి. చిన్న వెయిట్ తీసుకొని రిపిటేషన్స్ ఎక్కువ చేయడం వల్ల వాడికి వెయిట్ లాస్ కూడా బాడీ స్ట్రెంత్ కూడా వస్తుంది అన్నమాట. ఓకే. సో అయితే ఇప్పుడు ఎవ్రీ వీక్ లో ఒక వీక్ లో 4 to 5 ఓన్లీ స్ట్రెంత్ మజిల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు 5 days a week వర్కౌట్ చేస్తే చాలు. ఓకే. కార్డియో ఇంకా స్ట్రెంత్ చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా 3 days a week స్ట్రెంత్ చేస్తే చాలు. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ కొంతమందికి రెపిటేషన్స్ ఎక్కువ చేయడంతో ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చినప్పుడు ఎట్లా మరి ఏమన్నా రిపిటేషన్స్ అనేది తక్కువ చేసుకోవాలి. స్టార్టింగ్ కూడా ఎక్కడ యూట్యూబ్ లో చెప్తున్నారని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్తున్నప్పుడు చూసేసి అలాంటివి రిపిటేషన్స్ 50 minutes నాన్ స్టాప్ ఎక్సర్సైజ్ చేయడం కానీ 25 రిపిటేషన్స్ చేస్తే వెయిట్ తగ్గుతడం కానీ బిగినింగ్ ఏం చేశారని చెప్పి మరి ఎవరు చూపెట్టారు. కాబట్టి మనం బిగినింగ్ మన బాడీ ఇండెక్స్ మన బిఎంఐ మన బాడీ ఎలా రెస్పాండ్ అవ్వాలి అలాంటి ఎక్సర్సైజ్ మాత్రం మనం చేయాలి. ఓకే. ఓకే. ఎప్పుడైనా సరే వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఎక్సేల్. ఓకే. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చేయాలి కంపల్సరీ. ఓకే. సో అన్న మీరు సర్టిఫికేషన్ ఉందన్నారు కదా మీ దగ్గర, సో మీరు ఎక్కడ సర్టిఫికేషన్ తీసుకున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్ లో రిబాక్ సర్టిఫికేషన్ ఒకటి చేశాను. ఓకే. బిఫోర్ దిస్ తల్వాకర్స్ హైఫై లో వర్క్ చేస్తున్నాను. ఓకే. యా. తల్వాకర్స్ హైఫై విద్యానగర్లో. ఓకే. అక్కడ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? యా, అక్కడ మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ముంబై వాళ్ళు వచ్చి అక్కడ ట్రైనింగ్ చేశాను. ఓకే. అంటే అక్కడ రిబాక్ లో సర్టిఫికేషన్ తీసుకున్నారు? రిబాక్ సర్టిఫికేషన్ అయిపోయింది. సో ఫంక్షనల్ ట్రైనింగ్ కూడా చెప్తాను. నేను ఆన్లైన్ ట్రైనింగ్ కూడా నేను చేస్తాను అనమాట. ఇప్పుడు అంటే అదర్ కంట్రీస్ లో యుఎస్ లో కానీ ఆస్ట్రేలియా అలాంటి కంట్రీస్ లో కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ప్రిఫర్ చేస్తాను. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఇవాళ మంచిగా కొన్ని వర్కౌట్ నేర్పించినావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీరు వస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఓకే అన్న, నో ప్రాబ్లం చేస్తాను. ఓకేనా? ఓకే అన్న, నో ప్రాబ్లం. సో ఇది ఈరోజు దిన్వాడు వర్కౌట్ చేయనికి వచ్చిండు, కానీ ఎట్లా చేయాలో నేర్చుకున్నాడు. మీరు కూడా చూసేసారు కదా. మీరు కావాలంటే ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోలో కూడా అన్న పంపిస్తా అన్నాడు మనకి. ఆ వీడియోలో కూడా మీకు చూపిస్తా. ఈరోజుకైతే దిన్ను యాదవ్ సైనింగ్ ఆఫ్.